Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. ఆ పాదయాత్ర మా పిల్లోడు కూడా నడుస్తాడు. నిజమన్నా, మా పిల్లోడు కూడా నడుస్తాడు. మా పిల్లోడు కూడా నడుస్తాడు, లేకపోతే మా మావ నడుస్తాడు. ఏముండదన్నా, మళ్ళీ జగన్ అన్న ఒక్కసారి గెలిచాడు, ఆయన గెలవలేదు. ఎందుకు ఆ మాటలో? ఒకసారి గెలిస్తే నేను మీకు చెప్తున్నాను అనొచ్చు, గెలవలేనోడు ఎందుకు? గెలిచి మాట్లాడవచ్చు, గెలవకుండా ఎందుకన్నా మాటలో? అమ్మఒడి ఎవరిచ్చారు? చేయూత ఎవరిచ్చారు? ఎవరిచ్చారన్న? ఇవన్నీ ఇంటింటికి తిరిగి వాలంటీర్లు ఇచ్చింది ఎవరో? అన్నే వస్తాడు. ఆ రోడ్లు వేసింది ఎవడు? హాస్పిటల్ కట్టింది ఎంఆర్ అప్పర్ కాలంలో హాస్పిటల్ కట్టింది ఎవరో? కట్టించేది ఎవరో? మెరక మీదకు మంచినీళ్ళు పంపులు పంపించింది ఎవరో? జగన్ గారే. కృష్ణా వాటర్ ఎవరు వేసేదన్నా? ఈ 4 రోడ్లు మళ్ళీ 9, ఈ ఒక 9, ఈ ఒక 5 శాంక్షన్ అయితే మళ్ళీ జగన్ అన్న కాదు భయపడేది. వాళ్ళు భయపడే సైకిల్ పోవాలి, అవి పోవాలి, ఇవి పోవాలని వాళ్ళ నోటప్పుడు వాళ్ళే చెప్పుకుంటున్నారు. నేను కాదు, వాళ్ళు చెప్పుకుంటున్నారన్న. అవి పోవాలి, ఇవి పోవాలని వాళ్ళందరికీ వాళ్ళే చెప్పుకుంటున్నారు, బయట కాదు. వాళ్ళందరికీ వాళ్ళే భయపడ్డారు. ఆ పోయింది సైకిల్ పోవాలంటే వాళ్ళు భయపడే చెప్పుకున్నారు. జగన్ ఇచ్చే పథకాలు ఆయన ఇస్తున్నాడు. మళ్ళీ ఏంటి, అందుముందు సోమరబోతులు అన్నాడా? ఏమి లేదు. ఆ సోమరబోతులు ఏం చేస్తారా? ఏం చేస్తాడో చెప్పు. వాళ్ళే భయపడ్డారన్న. జగనన్న కాదు, జగనన్న సింహంలో అంటాడు. ఎప్పటికైనా సరే. అంటే రాజ్యాంగంలో ఉందండి అమ్మఒడి, దాన్ని ఈయన అమలు చేశాడు అంతే, అంతకుమించి ఏం లేదన్నాడు. మరి ఈయన అంతకుముందు బీజేపీ గవర్నమెంట్తో శ్రేయబంధం పెట్టుకొని తెలుగుదేశం గవర్నమెంటు, మరి ఈయన పోయినసారి 5 సంవత్సరాలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు, ఆయనతో ఈయన కలిసి ఉండాడు. మరి ఆ రోజు ఎందుకు పెట్టలేదు ఈ అమ్మఒడి? వాళ్ళు అది రాజ్యాంగంలో ఉన్నదే కదా, ఎప్పటి నుంచో ఉందని ఆయనే చెప్తున్నాడు కదా. మరి ఆయన చెప్పింది నిన్న తెలుగుదేశం గవర్నమెంట్లు ఎందుకు అమలు చేయలేదు? వాళ్ళు అమలు చేసి ఉంటే ఇవాళ జగన్ గారు అమలు చేశాడని మనం చెప్పుకోవడం కదా, వాళ్ళే అమలు చేశారని చెప్పుకోవడంగా ఒకటి. రెండోది, ఈయన చేసేదేంటి? ఈయనకి ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తలేదు, ఈయన గవర్నమెంట్ ఎలా వస్తుంది? ఈయన ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారికి అసలు ఎమ్మెల్యేలు ఉన్నారా? ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు ఉన్నారా? ఉన్న ఒక్కళ్ళు కూడా మనలోనే ఉన్నారు. పోయించారు, ఈయనకే దిక్కులేదు. ఈయన గెలివటం, మళ్ళీ ఈయన వచ్చి మంత్రి అవ్వటం, గవర్నమెంట్ చేసి మరి ఈ అమ్మఒడి ఈయన ఇటువా? ఈ జరిగే మాటేనా అసలు? మన అమ్మడి రాంబాబు గారు కూడా నిన్న చెప్పాడు కదా, వాళ్ళ నాయకుడు ఆయన ఎప్పటి నుంచో వాళ్ళు సన్నిహితంగా ఉన్న ఆశపెట్టి వాళ్ళు ఆయనే చెప్తున్నాడు కదా ఈయన గురించి. మొన్న మరి జగన్ గారికి ఒత్తులు నేర్పాలని చెప్తే మరి ఈయన బోడిగుండికి ఒక కథ ఉంటుందండి, ఈయనకి ఒక కథ ఉంటుందండి అని ఆయనే చెప్తున్నాడు. మరి ఈయనకి బోడిగుండి ఎవరు చేశారు? ఈయన బోడిగుండి ఎప్పుడు చేశాడు? దానికి కథ ఎక్కడ ఉంది? మరి ఆయన ఎలా అన్నాడు ఈయన్ని? మరి ఈయన ఏం మాట్లాడలేదేంటి ఏమండి? మరి ఎందుకండి ఇవన్నీ మాటలు, జనాన్ని ఉరికించే మాటలు వాళ్ళు చెప్పింది. అంతకు మించి పవన్ కళ్యాణ్ గారికి అసలు ఏమీ లేదు. ఏదో జనంలో నేను కూడా ఉన్నానని వాళ్ళ అన్నగారు ఒకప్పుడు వచ్చాడు, తర్వాత ఈయన వచ్చాడు, అంతే. అంతవరకు అనుకోవాలి కానీ మనం వాళ్ళ కోసం ఎక్కువ మాట్లాడుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి కోసం అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. కాకపోతే ఇప్పుడు ఈయన గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఏదంటే మరి ఏంటి జగన్ గారు ఎందుకు ఊరుకున్నారు అంటారు కాబట్టి ఆ జగన్ గారు కూడా ఏదైనా మాట్లాడుతున్నాడు, ఊగిపోతూ మాట్లాడుతున్నాడు. అంటే మరి ఊగుతున్నావుగా, ఇలా అంటావు మీ అభిమానులు మెచ్చుకుంటారని కాబట్టి నువ్వు అన్నాడు, ఆయన అన్నాడు, తప్పే ఉంది దీనికి. ఏ గవర్నమెంట్లో జరిగినాయి అచ్చులు దళితుల మీద ఎన్నిసార్లు దౌర్జన్యాలు జరిగినాయి, ఎక్కడ జరిగినాయి? పలానా చోట జరిగినాయి జగన్ గారు గవర్నమెంట్లో అని చెప్పమన్నా. వాళ్ళ గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్లో సుండూరు గొడవ ఏంటి, కారంచెరువు గొడవ ఏంటి, ఇలాంటి గొడవలు జరిగాయి. ఇలాంటివి ఏమైనా జరిగాయా? ఎక్కడ దాకేందుకు? ఈయన తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మేము ఆ కేసుల్లో కూడా ఉన్నాం. ఏ కేసులు? రంగా గారిని విజయవాడలో చంపేస్తే మాకేమైనా సంబంధం ఉందా అసలు? అది మా క్యాస్టు కాదు, మాకు సంబంధం లేదు. మా మీద కూడా కేసులు ఉన్నాయి. మేమందరం కలిసి 13 మంది పారిపోయాం. మా వాళ్ళు అందరూ, ఆ పార్టీ కుర్రోళ్ళు అందరూ చచ్చిపోయారు. దీంట్లో దాక్కున్నాం. ఏది పెచ్చర్లు. మరి అంత గొడవ చేసి అంత ఇది జరిగింది ఆ గవర్నమెంట్లో. మరి వాళ్ళ కాపు నాయకుడే కదా రంగా గారు. మరి మేము అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మేము పారిపోవాల్సి వచ్చింది. ఆయన చచ్చిపోతే కాపులందరూ బాగానే ఉన్నారు. న్యూజిబెడ్ కాపులు ఎవరో పారిపోలా. ఏదో పార్టీ కుర్రాళ్ళం మాలాంటి అనామోహం మీదకి వస్తే పారిపోయాం. అలాంటి గొడవలు ఏమైనా జరిగాయి అప్పుడు జగన్ గారు గవర్నమెంట్లో? జరగలేదుగా. ఎక్కడ జరిగాయి దళితుల మీద గొడవలు? ఎప్పుడు జరిగాయి?